శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఏవయ్యా, పాట రెడీనా? రెడీ అండి. కిల్లర్ ఆర్టిస్ట్ ఇప్పుడే ఈ కళాఖండం చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే పోలీస్ వాళ్ళు సైకో కిల్లర్ని సీన్ రీక్రియేట్ చేద్దాం అని చెప్పి క్రైమ్ స్పాట్కి తీసుకుని వెళ్తారు. ఇంకా తీసుకువెళ్లే దారి మధ్యలో పోలీస్ వాళ్ళని చంపి పారిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. నేను ఇదేదో సైకో థ్రిల్లర్ మూవీ అనుకుని స్టార్ట్ చేశా, కానీ తలనొప్పి వచ్చింది నాకు ఈ మూవీ కంప్లీట్ అయ్యేసరికి. అసలు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. మూవీ మొత్తం అదో టైప్లో వెళ్తూ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వవు. కామెడీ సీన్స్ కూడా సేమ్ అస్సలు వర్కౌట్ అవ్వవు. సిచ్యువేషన్స్కి సంబంధం లేకుండా కామెడీ చేస్తూ ఉంటారు. చిరాకు అనిపిస్తూ ఉంటుంది ఆ కామెడీకి. అంతేకాకుండా ఆ మూవీలో మామూలుగా ఉండదు ల్యాగ్ అనేది. ల్యాగ్ ప్రోమాక్స్ లా ఉంటుంది మూవీ మొత్తం. ఈ మూవీలో చాలా సీన్స్ అనేవి చూపించాల్సిన అవసరం లేదు, మాటలతో చెప్పేయచ్చు. కానీ లేదు, మూవీ లెంత్ పెంచడానికి అక్కడ ఏం జరిగిందనేది మాటల్లో చెప్పి తర్వాత అక్కడ ఏం జరిగిందని చూపిస్తూ ఉంటారు. ఈ సీన్స్ లో అయితే నాకు మామూలుగా చిరాకు రాలేదు. ఇంకా మూవీలో పోలీస్ వాళ్ళని అయితే మరీ కామెడీగా చూపించారు. ఏంట్రా నువ్వు క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీస్తున్నావా లేదా సీరియల్ తీస్తున్నావా అన్నట్టుగా అనిపించింది. ఇంక ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యేసరికి ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంటుంది మూవీ. ఇంకా క్లైమాక్స్ అయితే బాబోయ్, ఆ ట్విస్ట్ ఏంటో, క్రైమ్స్ చేయడానికి ఆ కారణం ఏంటో, ఇదేం రీజన్ రా బాబు అనిపిస్తుంది. ఇంకా ఆ మూవీలో ఏదైనా నచ్చిందా అంటే క్లైమాక్స్ ట్విస్ట్ కాకుండా ఇంకో ట్విస్ట్ ఉంటుంది, అదొక్కటి నాకు బాగా నచ్చింది అంతే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఒక్కరిదంటే ఒక్కరిది కూడా న్యాచురల్గా అనిపించలేదు. యాక్టింగ్ అయితే అందరివి చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే అస్సలు బాగలేదు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే ఇంకా అడగాల్సిందేముంది, మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా చూస్తాను మీకు ఎలా అనిపించింది అనేది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.